దేశంలో గుణాత్మక మార్పులు రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కరుణానిధి స్టాలిన్లతో సమావేశమైన కేసీఆర్ కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు కేంద్రం తీరుపై చర్చించామన్నారు. కలిసి వచ్చే నాయకులతో పనిచేస్తామన్న కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని సైతం కలుస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే 10న జరిగే రైతు బంధు పథకం ప్రారంభోత్సవానికి రావాలని స్టాలిన్ను ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మమతా బెనర్జీ, దేవేగౌడల్ని కలిసిన కేసీఆర్ తాజాగా డీఎంకే అధినేత కరుణానిధి, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్తో భేటీ అయ్యారు. కరుణానిధితో చర్చించిన తర్వాత స్టాలిన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, దాని ఆవశ్యకత గురించి స్టాలిన్తో చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు. 70 ఏళ్లుగా 2 పార్టీలే పాలిస్తున్నాయన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, కేంద్రం అనుసరిస్తున్న తీరుపై చర్చించినట్లు వివరించారు. వ్యవసాయం, సంక్షేమం వంటి అంశాలతో పాటు చాలా అంశాలపై మాట్లాడుకున్నామన్న ఆయన చాలా ఏళ్ల తర్వాత చెన్నైకి వచ్చినట్లు తెలిపారు. Today I came to meet my brother Mr. Stalin. We have discussed so many things. The things which have been happening for the last 7 decades in the country, the center-state relations, powers to be given to the states, more devolution to the states, more autonomy to the states. So many other things were also discussed. Transfer of subjects like health, education, agriculture, rural development, urban development, drinking water, weaker section housing, with which the center has no role to play. కరుణానిధిని కలవడం సంతోషంగా ఉందన్న కేసీఆర్ దేశంలోని కీలక వ్యక్తుల్లో కరుణానిధి ఒకరని చెప్పారు. కరుణానిధి కొన్ని పుస్తకాలను తనకు గిఫ్ట్గా ఇచ్చారని తెలిపారు. మే 10న జరిగే రైతు బంధు పథకం ప్రారంభోత్సవానికి రావాలని స్టాలిన్ను ఆహ్వానించారు కేసీఆర్. I met Kalanjarji. I was lucky that he was responding to my Vanakkam. He responded, he presented me some books also. I am really lucky to have his blessings because he is one of the tallest leaders of our country, particularly the South. We feel really proud of Kalanjar. We are introducing a very good scheme that is 8,000 rupees per acre per farmer. From 10th May, we are going to start this program, for which I have invited Sri Stalin Garu to please come and grace the occasion in the state of Telangana. It's the newest, youngest state. We need the blessings of the elder states, bigger states. So I have requested Mr. Stalin to be the chief guest in the state of Telangana on the occasion of starting day of distribution of those checks. He was kind enough to accept my invitation. I hope he will certainly come. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలుస్తానని కేసీఆర్ చెప్పారు. తామిద్దరూ మంచి స్నేహితులమన్న కేసీఆర్ చాలా కాలం ఇద్దరూ కలిసి పనిచేశామని చెప్పారు. We are best friends, Chandrababu Naidu, myself, and we are very good friends. We were colleagues. We worked for so many years together. So nothing in haste. We have been discussing. We will be discussing. We continue to discuss. After attaining consensus among everybody, we will make a final declaration to how to go about. అంతకుముందు స్టాలిన్ తన నివాసంలో ఇచ్చిన విందును ఆరగించారు కేసీఆర్. త్వరలో బిజు జనతాదళ అధినేత ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ను కలవనున్నారు.